నిన్న సాయంత్రం 7 గంటల సమయంలో భూతగడ్డ సంపద అనుచరులు భూతగడ్డ రాజ్ కుమార్, భూతగడ్డ నరేష్ వీళ్ళిద్దరు పెద్దమ్మ దేవాలయాలకు చొరబడి అక్కడ పూజారి అక్కడ గుడిని శుభ్రం చేస్తా ఉంటే ఆయనని నెట్టివేసి గుడిలోకి చొరబడి అక్కడ ఉన్న తాళం వేసుకొని మరి గుడిలో ఉన్న కుర్చీలను గుడి నిర్మించిన గుడి దాత కొలిపాక నర్సయ్య, కొలిపాక శంకరమ్మ గారులది వాళ్ళ పేర్లను ధ్వంసం చేసి వాళ్ళ గుడి విగ్రహాన్ని కూడా కూల్చడానికి ప్రయత్నం చేసినారు. వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలి, వాళ్ళని శిక్షించాలి. వాళ్ళు నిన్న సాయంత్రం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. నిన్నటి నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు. వాళ్ళు ఇప్పటికీ తెలుగువాడలో కర్రలు పట్టుకొని దౌర్జన్యంగా తిరుగుతా ఉన్నారు. ఎందుకు పగలగొట్టిరని చెప్పేసి అడిగితే వారి మీదకే దాడులకు తిరుగుతా ఉన్నారు, దాడులకు పాల్పడతా ఉన్నారు. ఇప్పుడు కూడా ఒక వ్యక్తి నూనె నరేష్ ఇంటికి నిన్న అడిగినందుకు ఈ రోజు వాళ్ళ ఇంటికి కర్రలు పట్టుకొని వెళ్ళి కొంచెం అయితే చంపుతా ఉండాలి. ఆయన ఇంట్లో లేడు, ఇంట్లో ఉంటే ఆయన కూడా చచ్చిపోతా ఉండే. ఇప్పుడు కూడా 10 మంది వాళ్ళ దోస్తులను జమ చేసుకొని మొత్తం వాడలో ఇష్టానుసారంగా తిరుగుతా ఉన్నాడు. అలాంటి వ్యక్తిని వెంటనే శిక్షించాలి. ఇలాంటి వ్యక్తులను బయట తిరగనివ్వకూడదు అని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము. చేసిన మేడం నిన్న సాయంత్రం ఎస్ఐ గారికి కాల్ చేశాము, ఎస్ఐ గారికి చెప్పాము. ఎస్ఐ గారు కూడా కంప్లైంట్ ఇవ్వండి, మేము చర్యలు తీసుకుంటామన్నారు. వాళ్ళు చెప్పిన వెంటనే ఆ లోపే మేము వచ్చాము, దరఖాస్తు ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదు, ఇష్టానుసారంగా తిరుగుతా ఉన్నారు. ఆయనే వల్ల ఈ భూతగడ్డ సంపద మాకున్నాడు, ఎమ్మెల్యే మాకున్నాడు అని ఇష్టానుసారంగా వాళ్ళు దౌర్జన్యంగా ఇట్లా గల్పి వేసుకుంటా తిరుగుతా ఉన్నారు వాడలా. ఇప్పటికీ గుడి నిర్మించి 40 లక్షలు పెట్టి కొలిపాక నర్సయ్య, శంకరమ్మ గారు మా ముదిరాజు కులస్తులకు వాళ్ళు ఇష్టమైంది, వాళ్ళ కోరిక నెరవేరినందుకు వాళ్ళు 40 లక్షలు పెట్టి గుడిని నిర్మించినారు. వాళ్ళు కట్టి చిన్న గేటు పెడితేనే గుడికి గేటు పెట్టుకున్నామని చెప్పేసి వాళ్ళు పేరు పెట్టుకుంటా ఉంటారు. 40 లక్షలు పెట్టి గుడిని నిర్మించుకుంటే పేరు పెట్టుకుంటే అది వాళ్ళకి నచ్చట్లేదట. ఒక వ్యక్తికి నచ్చినంత మాత్రాన అది అదైపోతా. ఎందుకు అరెస్ట్ చేస్తలేరు? అందుకని మా బాధ, అందుకే రోడ్డు మీద కూర్చున్నాం. ఫస్ట్ అరెస్ట్ చేసినాక కుల దేవత గుడి అది ఎట్లా కుల కొట్టిరా, అది వేరే గుడి కూడా ఊరుకుంటారా? అదే వేడరాది ఊరుకుంటారా? అది అన్ని మొత్తం ఊరుకుంటారా? అది పెద్ద చర్చ అయితే ఉండే. మనం అని చర్చ అయితే లేదు, అందులో అరెస్ట్ చేస్తలేదు. అది గుడి సమస్య, ఎంత పెద్ద సమస్య అది. ఇవరకు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టారు. చేయలేదు ఇప్పటి వరకు. 30 లక్షలు పెట్టి గుడి కట్టించుకున్నా, పేరు పెట్టుకున్నారు. దాని మీద అందరికి ఇవరకు లొల్లిలైనా ఆ పేరు ఉండాలని చెప్పినా అయిపోయింది. మళ్ళీ నిన్న పోయి మళ్ళీ రాత్రి సాయంత్రం కూడా వాళ్ళ కొట్టి వాళ్ళ ఈ పోలీస్ స్టేషన్ కూడా చెప్పాము. వాళ్ళు ఇవరకు అరెస్ట్ చేయలేదు, అందుకని నిరసన చేస్తున్నాం. ఇప్పుడు సార్లు చెప్పాలి. నా పేరు భూతగడ్డ సాగర్. నేను గత 15 సంవత్సరాల నుండి పెద్దమ్మ గుడి పూజారిగా అమ్మవారికి పూజలు సేవలు చేస్తున్నాను. ఈరోజు ఎప్పటిలాగే సాయంత్రం గుడి దగ్గరికి వచ్చి గుడి చుట్టూ వాటర్ కొట్టి నేను పైప్ బంద్ చేసి పైప్ పలిగిందని మోటార్ దగ్గర ఉన్నాను. భూతగడ్డ నరేష్ను భూతగడ్డ రాజకుమారు గుళ్ళోకి వచ్చి లోపల తాళం వేసుకొని పేర్లను పగలగొట్టడం జరిగింది. అట్లా చెప్పండి. ఇక్కడ ఆ సమయంలో లోపల తాళం వేసుకోవడం వల్ల డోర్లు తీసినా కానీ రాలేదు. వద్దు అన్నా కానీ భూతగడ్డ సారయ్య పొలం డైరెక్టర్, భూతగడ్డ రాజులు బొజ్జ రాజయ్య ఆయన కూడా డైరెక్టరే, వాళ్ళందరూ ఆపడం జరిగింది. ఇవాళ లోపల తాళం పెట్టుకోవడం వల్ల మేము ఆపలేకపోయినాం. మొత్తం ధ్వంసం చేసిరా, పేర్లను ధ్వంసం చేశారు. కుర్చీలుగా ఆటోమేటిక్ వాళ్ళే కానీ అవి ఎగ్గు కథ అంటే వాళ్ళు